నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 21. ఆమె చేతులు చకచక పనిచేస్తున్నాయి కానీ కళ్ళు మాత్రం టార్జాన్ మీదే ఉన్నాయి. ఎప్పుడూ తాడి చెట్టు, సెల్ టవర్ అని పిలుచుకునే మనసు ఇప్పుడు కొత్తగా అతన్ని టార్జాన్ అని పిలవడంతో ఆశ్చర్యపోయింది. అందమైన సోఫిస్టికేటెడ్ గ్రీకు వీరుడి నుంచి ఆటవికత అణువణువున నిండి మృగంలా ప్రవర్తించే టార్జాన్లా నీహార్ ఎలా ఎప్పుడు ఆమె మనసులో స్థానం సంపాదించుకున్నాడో ఆమెకే తెలీదు. తనని పట్టి పీడిస్తున్న కస్టమర్ని క్షణాల్లో దారిలోకి తీసుకొచ్చి కళ్లతోనే భయపెట్టడం ఆమెకి నవ్వు తెప్పించింది. కూర్చున్న వ్యక్తి ముందు అతను నిలబడితే చాలు, హడిలి చస్తారు, ఆ పొడవకే అనుకుని నవ్వుకుంది. కస్టమర్స్ వెళ్తున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇది స్టూడెంట్స్కి అడ్డా అయిపోయింది. వచ్చిన వాళ్ళు ఒక పట్టాన కదలరు, అందుకే అలా రష్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆర్డర్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని వెళ్ళమని చెప్పలేరు. హెల్ప్ కావాలా? అప్పుడే ట్రేని మైక్రోవేవ్లో నుంచి బయటకు తీయబోతున్న ఆలేహ్య ఉలిక్కిపడి ట్రేని వదిలేసినంత పని చేసింది. అతను చప్పున ఆమె చేతి మీద తన చేతిని వేసి బలంగా అదమడంతో సమోసాలు కింద పడకుండా రక్షించబడ్డాయి. అతను మెల్లగా ఆమె చేతిలో నుంచి ట్రేని తీసుకుని కౌంటర్ మీద పెట్టాడు. అతను కౌంటర్కి ఇటుగా వస్తాడని అస్సలు ఊహించకపోవడం వల్ల కలిగిన కలవరపాటు, తడబాటు ఆమెని కొద్దిగా వణికించాయి. కానీ ఆమెకి స్పందించే టైం దొరకలేదు. ఎవరి ఆర్డర్ వాళ్ళకి అందించి చిరువైపు చూసింది. నేను బిల్లింగ్ చేస్తాను, నువ్వు టేబుల్ క్లీనింగ్ చూసుకో అంటూ ప్లేసెస్ మారింది. క్షణాల్లో చకచక ఆర్డర్లు క్లియర్ చేయడం మొదలుపెట్టింది. ఆమె పని వేగం, సహనం, క్లుప్తంగా సమాధానాలు చెప్తున్న విధానం నీహార్ని బాగా ఆకట్టుకున్నాయి. ఆమె వైపే పరిశీలనగా చూస్తున్న అతని కళ్ళు ఇంకా వాపు తగ్గని ఎర్రగా కందిన చెంప మీద పడ్డాయి. మెల్లగా అతని పెదవుల మీద నవ్వు మాయమైపోయింది. కళ్ళు తీక్షణతని సంతరించుకున్నాయి. ఆ క్షణమే అరుణ్ణి చంపి పాత్ర వేయాలన్నంత కోపం బయలుదేరింది అతనిలో. ఏం చేయాలో చెప్పు చిరు అంటూ అతని దగ్గర నుంచి బట్ట అందుకున్నాడు అతను. తెల్లమొహం వేశాడు చిరు. మీరు అని మాత్రం అన్నాడు. నాకు ఈ పనిలో అనుభవం ఉందిలే అని కన్ను గీటి చకచక ఆ పని చేయడంలో మునిగిపోయాడు. తను అమెరికాలో MBA చేసేప్పుడు ఒక రెస్టారెంట్లో పనిచేసినట్టు వాళ్ళకి చెప్పవలసిన అవసరం కనిపించలేదు అతనికి. నోళ్లు తెరుచుకుని చూస్తూ నిలబడిపోయారు దీపపు స్తంభాల్లా చిరు, ఆలేహ్య. అతనికి టిప్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయని అతని చేతిలో అందుకుంటున్న ఆడపిల్లని చూస్తేనే అర్థమవుతోంది. ఒక టేబుల్ దగ్గర 6 డజన్ మంది ఆడపిల్లలు కూర్చునున్నారు. అప్పుడే వచ్చారు లోపలికి వాళ్ళు. అతను వాళ్ళకి ఆ టేబుల్ చూపించి చకచక క్లీన్ చేసి అందమైన నవ్వొకటి విసిరి పక్క టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. ఊహ్ అన్న అరుపుతో ఆ ప్రదేశం అంతా నిండిపోయింది. టార్జాన్ ఒక సెక్సీ లుక్ వాళ్ల వైపు వేసి ఆలేహ్య వైపు చూసి కన్ను కొట్టాడు. ఆ క్షణం అతను తన కోపాన్ని పని మీద చూపిస్తున్నాడని కొంచెం కూడా ఊహించలేకపోయింది ఆలేహ్య. ఆ నవ్వు వెనుక భగ భగ మండుతున్న దావానలం ఉందని, అది అతని అణువణువుని దహించి తన చుట్టుపక్కలకు కూడా వ్యాపించే ప్రమాదం ఎదురు కాబోతోందని గ్రహించేంత సమయం ఆమెకి లేకపోయింది. అతను తన మనసులో నుంచి అరుణ్ణి తుడిచిపెట్టేసి పని మీద ధ్యాస పెట్టడానికి ప్రయత్నించాడు. అతను చకచక టేబుల్స్ క్లీన్ చేసి ఒక పద్ధతి ప్రకారం కుర్చీలు అరేంజ్ చేయడం వల్ల సందడి తగ్గింది. అందరూ కూర్చున్నారు. అతనికి కూడా కాస్త ఖాళీ చిక్కింది. నేను చూసుకుంటాను, మీరు రెస్ట్ తీసుకోండి అంటూ చిరు అతన్ని కిచెన్లోకి పంపాడు. అతను చేతులు కడుక్కుని వచ్చి ఆర్డర్ కౌంటర్ దగ్గర ఉన్న స్టూల్ మీద కూర్చున్నాడు. అతని కూర్చున్నా నిలబడినట్టుగా ఉండేసరికి ఆలేహ్యకి నవ్వొచ్చింది. తన ప్రమేయం లేకుండానే గట్టిగా నవ్వింది అతని వైపు తిరిగి. అతను ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. అంతలోనే చెంప పట్టుకుని బాధగా మూలిగింది. ఇక అతని కోపాన్ని అదుపు చేసుకోవడం అతని వల్ల కాలేదు. విసురుగా లేచి నిలబడి ఆమెని తన దగ్గరికి లాక్కుని
ఆమె గెడ్డం కింద తన చూపుడు వేలుని ఉంచి మృదువుగా పక్కకి తిప్పాడు ఆమె మొహాన్ని. 5 వేళ్ల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకా వాచిన బుగ్గ మీద ఎరుపు ఇంకా తగ్గలేదు. అతని తల మీద ఏం దెయ్యం కూర్చుందో తెలీదు. అతను మెల్లగా తల వంచి ఆమె బుగ్గ మీద సున్నితంగా ముద్దు పెట్టాడు. అప్పుడే ఆర్డర్ ఇవ్వడానికి వచ్చిన 2 అమ్మాయిలు ఓహ్ అంటూ తమ బుగ్గలకి చేతులు ఆనించుకున్నారు. అసలు అతనికి కానీ ఆమెకి కానీ తమ చుట్టూ ఒక ప్రపంచం ఉందన్న విషయమే జ్ఞాపకం లేదు. ఆ క్షణంలో ఆ క్షణం తామిద్దరే అన్నట్టుగా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటున్నారు. అతను తన 2 చేతులతో ఆమె నడుము దగ్గర పట్టుకుని పైకెత్తి పెదవులని అందుకున్నాడు. సార్! చిరు నెత్తి నోరు కొట్టుకుంటూ పరుగున వచ్చాడక్కడికి. అప్పుడే లోపలికి ఎంటర్ అయిన ధ్రువ్ అక్కడ అందరూ లేచి నిలబడి రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉండడం చూసి కళ్ళు చిట్లించి కౌంటర్ దగ్గరికి వచ్చి అక్కడ దృశ్యం చూసి ముందు అవాక్కయ్యాడు. మరుక్షణం కోపంతో కనుబొమ్మలు ముడిచి వాట్ నాన్సెన్స్ అన్నాడు కటువుగా. ఇద్దరూ ఉలిక్కిపడి దూరం జరిగారు. అప్పుడు స్పృహలోకొచ్చింది ఆలేహ్య. నీహార్ ఒకసారి చుట్టూ చూసి ధ్రువ్ వైపు తిరిగి సారీ అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఆలేహ్యతో 2వ ముద్దు అతనిలో కోపాన్ని అన్రెస్ట్ని మాయం చేసింది. ఎవరు చూశారు, ఎలా కామెంట్ చేశారు అన్నది అతను అస్సలు పట్టించుకోలేదు. ఆలేహ్య వైపు చూశాడు. అతని కళ్ళలో ఒక రకమైన సాఫ్ట్నెస్ని చూడగలిగాడు ధ్రువ్. కానీ ఇది వర్కింగ్ ప్లేస్, పబ్లిక్ పార్క్ కాదు. ఆలేహ్య లీవ్ నౌ ఆర్డర్ వేశాడు. నీహార్ మొహం మీద నవ్వు చెదిరిపోయింది. ధ్రువ్ అతను పరిస్థితిని వివరించబోయాడు. వినలేదు ధ్రువ్, ఇది నా ప్లేస్. ఎవరు ఉండాలో ఉండకూడదో నిర్ణయించవలసినది నేను. నౌ ఆలేహ్య. ఎప్పుడూ నవ్వుతూ ఒక మంచి ఫ్రెండ్గా మాట్లాడే ధ్రువ్ అలా కఠినంగా మాట్లాడేసరికి విలవిలలాడిపోయింది ఆమె. ఇక అక్కడ ఉండలేక బయటికి పరుగు తీసింది. మాకేమైనా ఛాన్స్ దొరుకుతుందా? ఎవడో కామెంట్ చేయడం అక్కడ అందరూ స్పష్టంగా విన్నారు, ఆలేహ్యతో సహా. ఆమెకి దుఃఖం ఆగలేదు. ఎంతో మధురంగా తీపి గుర్తులా మిగలవలసిన అనుభవం అంత అసహ్యకరంగా మారడానికి కారణమెవరు? నీహార్. సమాధానం వెంటనే వచ్చింది. ఆమె కళ్ళు క్రోధంతో ఎరుపు రంగు పులుముకున్నాయి. ఎటు వెళ్తోందో తెలియకుండానే పరుగు తీస్తోంది. అందరూ తనని చూసి గేలి చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ కళ్ళు గట్టిగా మూసుకుని తెరిచి కనిపించిన సిటీ బస్ ఎక్కేసింది. ఏడుస్తూ బస్ ఎక్కిన ఆడపిల్ల మీద అందరికీ ఆసక్తే. అందరి కళ్ళు ఆమె మీదే. కానీ ఆ స్పృహ లేదు ఆమెకి. ధ్రువ్ కోపం ఆమె తట్టుకోలేకపోయింది. తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అంత కఠినంగా మాట్లాడిన అతని మీద విపరీతమైన కోపం వచ్చింది ఆమెకి. యూ ఫూల్, నీతో వచ్చాక మాట్లాడతాను కోపంగా అని బయటకు పరుగు తీసిన నీహార్కి ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. ఆలేహ్య కనిపించిన వాళ్ళందరినీ అడిగాడు. సమాధానం దొరకలేదు. చెదిరిన జుట్టుని వెనక్కి దువ్వుకుంటూ పిచ్చివాడిలా ఆ ప్రదేశమంతా వెతికాడు. ఎక్కడా ఆమె జాడలేదు. ఇంటికి వెళ్ళి ఉంటుందేమోనన్న ఆలోచన రాగానే తన కార్ని తీసి అఘమేఘాల మీద అటు దూసుకుపోయాడు. తలుపు కొట్టాక ఎవరో కొత్తమ్మాయి అక్కడ తలుపు తీసేసరికి ఆమె ఇంటికి కూడా రాలేదని అర్థమై ఏం చెప్పాలో తెలియక తికమక పడ్డాడు. నోటికొచ్చిన అడ్రస్ చెప్పి అది కాదని చెప్పించుకుని వచ్చేశాడు. అక్కడే కారులో వెయిట్ చేశాడు. 3 గంటల పాటు ఎదురు చూసినా ఆమె రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? భయం అంటే ఏంటో రెండోసారి చవిచూశాడు నీహార్. ఆ రోజు మొదటిసారి తన తండ్రి మంచం మీద పడుకుని కదలక మెదలక ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలియక భయపడ్డాడు. దాన్ని మృత్యువు అంటారని తెలియని వయసది. మళ్ళీ ఇప్పుడు అదే భయం అతని గుండె చుట్టూ దట్టంగా పేరుకుపోయింది. అతనికి పానిక్ అటాక్ మొదలైంది. విపరీతంగా ఆయాసపడుతూ చెవుల్లో వినిపిస్తున్న హోరుని భరించలేక చెవులని గట్టిగా మూసుకుని కళ్ళలో నుంచి కారుతున్న కన్నీటిని ఆపుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దైపోయింది. చన్నీళ్లలో మునిగి తేలినట్టుగా ఉన్నాడతను.
అనుకోకుండా అతని చెయ్యి మొబైల్ మీదకి వెళ్ళి రిసీవ్డ్ ఫోన్ కాల్లో ఉన్న మొదటి పేరుని ప్రెస్ చేశాడు. 2 రింగుల తర్వాత అటు నుంచి వినిపించింది, చెప్పరా అద్దె తమ్ముడన్నయ్య. ఆ ఆ అర్ణవ్ అని మాత్రం అనగలిగాడు. నిహార్, ఎక్కడున్నావు? మాట్లాడు నాతో. అటు నుంచి అర్ణవ్ కంఠం కంగారుగా వినిపించింది. కానీ అప్పటికే నిహార్కి స్పృహ తప్పింది. సరిగ్గా పావుగంటలో అర్ణవ్ అక్కడికి చేరుకోవడం గాని, తనని బయటికి లాగి బస్టాప్లో కూలేసి కారులో నుంచి వాటర్ బాటిల్ తీసి తనకి బలవంతంగా మంచినీళ్లు పట్టించడం కానీ తెలియలేదు. అతి కష్టం మీద 2 గుటకలు వేశాడు. విసురుగా మొహానికి చల్లని నీళ్లు తగలడంతో మెల్లగా కళ్ళు తెరిచాడు నిహార్. ఎదురుగా ప్రళయకాల రుద్రుడిలా నిలబడి ఉన్నాడు అర్ణవ్. అర్ణవ్, కామ్ డౌన్ అంటున్న కిరీటి మొహం కూడా చాలా సీరియస్గా ఉంది. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్కి లైక్ కొట్టండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలు.